హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మ వ్లాగ్స్. ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్ ఉంది కదా జూన్ 18కి. అయితే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫస్ట్ పేపర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బుక్ ఫస్ట్ పేపర్ అది అందరికీ కామన్, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. మనకి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయినా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి అయినా సిలబస్ అనేది మనకి ఎట్లా కామనే ఉంటుంది పేపర్ 1 అందరికీ. ఇప్పుడు పేపర్ 1 గురించి మనం చూద్దాం. ఇది వచ్చేసి మనకి హర్ప్రీత్ కౌర్ సిరీస్ అనేది ఉంది. ఇప్పుడు టాపిక్స్ అనేవి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 10 ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. మనకి ఏంటి అని అంటే టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, మనకి కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంకా పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇందులో ఏంటంటే 50 క్వశ్చన్స్ వస్తాయి పేపర్ 1లో. మనకి 50 క్వశ్చన్స్, మనకి 50 × 2 కాబట్టి 100 మార్క్స్. మళ్ళీ మనకి పేపర్ 2లో ఏమవుతుంది అంటే పేపర్ 2 ఏంటంటే ఇప్పుడు మనము ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సపోజ్ మనది పొలిటికల్ సైన్స్ అనుకోండి. పొలిటికల్ సైన్స్ అయితే ఇప్పుడు మనకి బుక్ వచ్చేసి అరిహెంట్ ఫాలో అవుతున్నారు అందరూ. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ కామర్స్, ఎకనామిక్స్, మళ్ళీ ఇంకా సోషాలజీ, ఇంకా ఎవరి సబ్జెక్ట్స్ బుక్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఈ పేపర్ 2 అనేది మనం వాళ్ళ సబ్జెక్ట్ డొమైన్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఈ పేపర్ 2 ఎట్లుంటుంది అని అంటే మనకి 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ కాబట్టి 200, అవి 100. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ మనకి 300 మార్క్స్కి వస్తుంది. ఇక్కడ సిలబస్ వచ్చేసి మనకు దీంట్లో కూడా మనకి 10 యూనిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 10 యూనిట్స్లో మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనకి పొలిటికల్ థియరీ అని, పొలిటికల్ థాట్, ఇండియన్ పొలిటికల్ థాట్, ఇంకా కంపారిటివ్ పొలిటికల్ అనాలిసిస్, ఇట్లా సో ఆన్. మీరు ఇప్పుడు పీజీ చేసే స్టూడెంట్స్ అయితే మీకు ఈ సబ్జెక్ట్స్, ఈ మ్యాటర్స్ అనేవి మీ అకాడమిక్స్లో కూడా మనకి వస్తాయి కదా ఫ్రెండ్స్. అట్లా మీకు యూజ్ అవుతుంది. ఏదైనా సెట్కైనా నెట్కైనా మనకి చాలా బాగుంటుంది. ఈ బుక్ చాలామంది రిఫర్ చేస్తున్నారు మనకి. ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేసి నెట్ ఎగ్జామ్ ఏమో జూన్ 18కి ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ సెట్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 29th నుండి స్టార్ట్. ఏదైనా ఇప్పుడు ఒక టాపిక్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్గా మనము దీన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది కొంచెం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. సపోజ్ మనకి ఇండియన్ పొలిటికల్ థాట్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ మనకి ఏంటి అంటే ఇండియన్ పొలిటికల్ థాట్. ఈ ఇండియన్ పొలిటికల్ థాట్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ థింకర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆ థింకర్స్ అనేవాళ్ళు మనకి ఫస్ట్ లైఫ్ హిస్టరీ అనేది ఏంటి, వాళ్ళు ఏమేమి మేజర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చేసిర్రు, మళ్ళీ వాళ్ళకి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అరబిందో ఘోష్ ఉన్నాడు. మనకి అరబిందో ఘోష్ ఉన్నాడు కాబట్టి ఆయనను ఏమని పిలుస్తాము, ఆయన మేజర్గా తన ఎస్సేస్ అనేవి ఏంటి మనకి, ద లైఫ్ డివైన్ అనేసి, ద హ్యూమన్ సైకిల్, ఎస్సేస్ ఆన్ గీత. అంటే వాట్ హీ వాజ్ కాంట్రిబ్యూటెడ్ టు ఫ్రీడమ్ స్ట్రగుల్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మళ్ళీ ఆయన థాట్స్, ఆయన ఐడియాస్, ఆయన స్పిరిచువల్ నేషనలిజం గురించి కానీ అట్లా ఒక్కొక్కరి వ్యూ గురించి ఒక్కొక్కరు మనం అనాలిసిస్ చేసుకోవాలి. మీరు ఇట్లా ఒక టాపిక్ చదివినాక మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి వెనకాల ఎగ్జామ్ ఇప్పుడు మనకు ఉంది కదా. ఇప్పుడు మీరు టాపిక్స్ అనేవి అయిపోయినాక ఇక్కడ మనకి ఎగ్జామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చిండు. ఆ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనకి 3 ప్రీవియస్ పేపర్స్ మనకి ఎట్లా అంటే మనం చదివిన దానికి ఎంత యూజ్ అవుతుంది అనేది మనకి ఇచ్చిండు. కాబట్టి ఇవి మనకి మంచిగా 2017, 2014, 2015 ఏ ఇయర్స్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అనేది మనకి ఇచ్చిర్రు. కాబట్టి ఈ బుక్ అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇది మనకి యూజ్ అవుతుంది కూడా. ఇంకా మనకి డిఫరెంట్ టాపిక్స్ అనేవి ఇచ్చిండు మనకి. అప్రోచెస్, కలోనియలిజం అండ్ డీకాలనైజేషన్ ఆఫ్ కంపారిటివ్ పాలిటిక్స్. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఒక 2-3 మార్క్స్కి అట్లా వస్తాయి మేబీ. కాకపోతే మనము దీంట్లో మంచి స్కోరింగ్ తెచ్చుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్ మనకి ఓకే సెకండరీ అనుకున్నప్పుడు వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. కానీ ఇఫ్ అది సెకండరీ అనుకుంటే మనకు అంత ఏం
యూజ్ అనేది ఏమి ఉండదు.